కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటిది కాంగ్రెస్ కేల్ ఖతం, కాంగ్రెస్ ఆట ముగిసిపోయింది, సీఎం రేవంత్ సొంత సర్వేలోనే ఇది తేట తెల్లమవుతుందని కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి ఆయన ఏమంటున్నారంటే కాంగ్రెస్ కేల్ ఖతమైపోయింది, 2.5 ఏళ్ళు అయింది పాలించి, 2.5 ఏళ్లలోనే ప్రజలకు కాంగ్రెస్ పైన మొహం మత్తిపోయిందా, ఆ కాంగ్రెస్ పాలన పర్సెంట్ తేలిపోయిందా అని అనుకునే లోపల ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి, సగం పదవీ కాలం పూర్తవడంతో పాలనా నాయకత్వంపై ముఖ్యమంత్రి విస్తృత సర్వే చేయించుకున్నారు. చాలామంది నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు తమ మంత్రివర్గం పైన సర్వేలు చేయించుకుంటారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు, అధికారులపైన సర్వే చేయించుకుంటారు, వాళ్ళ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు. అలాగే సొంత పాలన గురించి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో భావన ఎలా ఉంది, దిస్ ఈజ్ కాల్డ్ ఫీడ్బ్యాక్. సో ఈ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేరు. ఏం జరుగుతుందో తెలిస్తే తప్ప ఏం చేయాలో అర్థం కాదు. ఏ పాలకులకైనా సరే, కేంద్రం మొదలుకొని వివిధ రాష్ట్రాల దాకా భారతదేశంలో ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విషయంలో చాలా దిట్ట. ఆయన ఎప్పుడూ కూడా సర్వే చేయిస్తూనే ఉంటారు, ఆ విషయంగా ఈ విషయంగా సర్వే చేస్తూనే ఉంటారు, దాన్ని బేరీ చేసుకుని ఆయన ముందడుగు వేస్తూ ఉంటారు. మళ్ళీ ఇన్ని సర్వేలు చేయించుకొని ఇంత చేయించుకొని కూడా కొన్నిసార్లు ఎందుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు తప్పటడుగు వేస్తారు, పాలనను గాడి తప్పిస్తారంటే కనుక రాజకీయాల గురించి మనం ప్రిడిక్ట్ చేయలేం, మనం ఊహించలేం. ఇక్కడ కూడా సాక్షాత్ అలాగే జరుగుతుంది. సగం పదవీ కాలం ఆల్రెడీ పూర్తయిపోయింది. 5 ఏళ్ల పదవీ కాలంలోన ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ 5 years అయితే ఆల్రెడీ 2.5 years ఆర్ కంప్లీటెడ్. 2.5 ఏళ్ళు పూర్తయిపోయాయి. ఈ 2.5 ఏళ్ల పాలనలోన నాయకత్వంపై ముఖ్యమంత్రి విస్తృత సర్వే ఆయనే చేయించుకున్నారు. ప్రతిపక్షం చేయించిన సర్వే కాదు, బీజేపీ చేయించిన సర్వే కాదు, బీఆర్ఎస్ చేయించుకున్న సర్వే కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంతంగా తన కోసం, తన పాలన బాగోగులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం స్వయంగా చేయించుకున్నటువంటి సర్వే. సో ప్రజా వ్యతిరేకతకు తీవ్రంగా ఉన్నట్టు వెళ్ళండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మీరు చూడండి, ప్రతి రాజకీయ పార్టీ కూడా చాలా సందర్భంలో మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేము గ్యారెంటీ గెలిచిపోతామని. సరే, ఎన్నికలు పెడతారా లేదా అని కాదు, ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, ఏ మార్కులో ఉంది చెప్పడానికి ఇదొక కొలమానం, ఇదొక స్కేల్ అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే కేటీఆర్ గారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 78 సీట్లతోన అఖండ మెజారిటీతోన బీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు 5 ఏళ్ళు పూర్తవుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లకు అంతగా ఇబ్బంది కలిగిస్తోంది ఈ సర్కారు, అంతగా మొహమ్మతిపోయారు ఈ పాలనతో అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. 2 మీడియా సంస్థలు, అంటే సర్వే ఎలా చేశారు, 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ఇదే స్పష్టం చేశాయి. మళ్ళీ ఈ నాయకుడికి ఎలా తెలుసు? వాళ్ళు సొంతంగా చేసుకున్న సర్వే వీళ్ళకి ఎలా తెలిసిందంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు సోర్సెస్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తాయి అనేది మనం ఎవరు ఊహించలేము. పైగా ఆయన రాష్ట్రానికి మాజీ మంత్రి ప్లస్ బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్గా, ప్రజానాయకుడిగా, ప్రజల మధ్య తిరిగే నాయకుడిగా ఆయనకు అన్ని సోర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సోర్స్ ఆయనకు చేరే ఉంటుంది అని మనం ఇప్పుడు భావించాల్సి వస్తుంది. మళ్ళీ సీఎంగా కేసీఆరే రావాలని అంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ అన్నారు. సో ఏ సందర్భంగా అన్నారంటే, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు ముఖ్య నేతల సమావేశంలోన కేటీఆర్ అన్నారు. సో ఇక్కడ ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమైపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ సగం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన నాయకత్వం, పరిపాలనపై ఒక విస్తృత సర్వే చేయించుకున్నారని, అందులో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పారు. సో అది అన్నమాట, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని చెప్తూ ఉన్నారు. సో మళ్ళీ ఇది నిజమేనా అంటే కనుక మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ప్రతిపక్షం వాళ్ళు ఆలోచిస్తున్నారని దీని గురించి పాలకపక్షం కూడా ఒకసారి ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు మనకేం కనిపించవండి, ఎందుకంటే మనం అధికారంలో ఉంటాం, మన చుట్టూ కోటరీలు ఉంటాయి, మన చుట్టూ పాలనా వ్యవస్థ ఉంటుంది, మనం నిత్యం బిజీగా ఉండొచ్చు, మనం ఒక పద్ధతిలో ముందుకెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ
మనం అనుసరిస్తున్న పద్ధతి, మనం వేస్తున్న అడుగులు, మనం అనుసరిస్తున్నటువంటి దారి సరైనది అవునా కాదా అని అప్పటికప్పుడు రీచెక్ చేసుకోకపోతే ఖచ్చితంగా గతంలో వచ్చిన ఫలితాలే మళ్ళీ వస్తాయని మనం ఆశించలేము. గతంలోన తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ని మెచ్చుకొని లేకుంటే కాంగ్రెస్ పైన ఆశతోనూ వాళ్ళ అధికారం కట్టబెట్టారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన పక్కన పెట్టారంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే బీఆర్ఎస్ సరిగా చేయలేకపోయిందా, సంక్షేమం సరిగా ఇవ్వలేకపోయిందా అని కాదు, అది ఇచ్చింది, సంక్షేమ పాలన చేసింది. అయితే రేవంత్ రెడ్డి గారు అంతకు మించి ఏమైనా చేస్తారేమో. కేసీఆర్ గారు అంటూ ఉంటారు ఎప్పుడు కూడా, ఈ మధ్య కాలంలో తరచుగా ఆయన ప్రసంగంలో చెప్పే మాట ఒకటే, ప్రజలు నమ్మి మోసపోయారు, ప్రజలను వీళ్ళు ఆశ పెట్టారు, ప్రజలను వీళ్ళు ప్రలోభ పెట్టారు, అంతకు మించి ఇస్తామన్నారు, 420 హామీలు ఇచ్చారు, 6 సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలను చూసి అదేమంటారు చూడండి, మబ్బులో నీళ్లు చూసి ముంత ఒలగబోసుకున్నట్టు అండి. ముంత అంటే కుండలో నీళ్లుంటాయి. మబ్బులో నీళ్లు చూసి ఆ మేఘం వస్తుంది, వర్షం వస్తుంది, వర్షం వస్తే కుండ నిండుతుంది అని భావించి ఒకరు కుండలో ఉన్నటువంటి కాసిన నీళ్ళను కూడా పారబోసుకుంటే ఆ మబ్బు అట్లా వెళ్ళిపోతుంది, ముంతలో ఉండే నీళ్లు కూడా నీలపాలైపోతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి అలాగే ఉందని కేటీఆర్ అంటున్నారు. ముంతలో నీళ్లు ఉండేది, బీఆర్ఎస్ పాలనలో అంత ఇంతో సంక్షేమం అందేది. దాన్ని కాదనుకున్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలోన పాలన రావట్లేదు, సంక్షేమ ఫలాలు అందట్లేదు అని వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. దీని గురించి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ షుడ్ రీచెక్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకోవడానికి వీల్లేదు కదా. రాజు అన్న వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు మనకు పూర్వకాలంలో జానపద కథలు కూడా మనం వింటూ ఉంటాం, చందమామ కథలు అక్కడంతా వింటూ ఉంటాం. మహారాజు తాను పరిపాలిస్తున్నప్పుడు రాత్రిపూట మారు వేషం వేసుకుని ప్రజల్లో వెళుతూ ఉంటాడు. ప్రజల్లో వెళ్ళి తన పాలన గురించి, సంక్షేమం గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి, అది కూడా ఒక రకమైన ఫీడ్బ్యాక్ సేకరించడం. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు సేకరించిన ఫీడ్బ్యాక్ అట. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు పరాజయం తప్పదని ఆయన సొంత సర్వేలోనే తేలుతోందని బీఆర్ఎస్ అధినేత అంటూ ఉన్నారు. మళ్ళీ ఇది నిజమా అబద్ధమా అంటే 2.5 ఏళ్ళు ఓపిక పడితే మనకు నిజాలేంటో వెంటనే తేలిపోతాయి. ఒకటైతే నిజం, రైతులకు నీళ్లు అందట్లేదు, వాతావరణ పరిస్థితులు అనుకూలించట్లేదు, చాలా సెగ్మెంట్లోన అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంది, మంత్రివర్గంలోనే ఏకాభిప్రాయత లేదు, ఒకరి పాలనలోనే ఇంకొకరు జోక్యం చేసుకునేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు మనకు కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉదంతమే, తర్వాత మనం ఆ ఉదంతానికి కూడా వద్దాం. సో అదే ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె ఎలా భగ్గుమన్నారు, ఆమె ఎలా అసంతృప్తి వ్యక్తం చేశారో మనకు అర్థమవుతూనే ఉంది. పైగా ఇంకోటి పెద్ద మనకు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన దగ్గర ఉన్నటువంటి శాఖలనే కాకుండా ఇతరుల శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటి ఒక అపప్రతను కూడా ఆయన మూట కట్టుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఆయన చెవి దాకా వెళ్లకుండా ఉంటాయా? మన దాకా వచ్చింది ఆయన దాకా రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మళ్ళీ వీటిని సీరియస్గా తీసుకున్నారా, నాన్ సీరియస్గా తీసుకున్నారా? ఇలాగే అంటూ ఉంటారు ప్రతిపక్షాల వాళ్ళు అన్నాక ఏదో ఒకటి మాట అంటూ ఉంటారు, ఆ మాటలని మనం పట్టించుకుంటామా ఏంటి అని అనుకున్నారేమో తెలీదు. ఒకవేళ అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఈ సర్వే విషయం ఏదైతే ఉందో ఈ విషయంగా సీఎం గారు యూ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో దీని గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది.